హాయ్ అండి, అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను మామిడికాయలు సీజన్ వచ్చేసింది కదా, వేసవికాలం వచ్చేస్తుందంటేనే బోల్డని ఊరగాయలు, పచ్చళ్ళు అన్నీ పెట్టుకుంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు నేను బెల్లం ఆవకాయ ఎలా పెట్టాలనేది చూపిస్తున్నాను. ఇవి తోతాపూరికాయలు నేను పెద్ద పెద్దవి ఒక 3 తీసుకున్నానండి. తీసి వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి మన ఇంట్లో ఉండే ఒక పెద్ద కత్తి ఏదైనా ఉంటే తీసుకుని కట్ చేసేసుకోవచ్చు కత్తిపీటతో. కానీ ఈజీగా కట్ అయిపోతాయి అన్నమాట. అవి టెంక గట్టిగా ఉండదు కాబట్టి సులువుగా మనం దాన్ని తరుకోవచ్చు. ఇవి నేను 6 గ్లాసులు తీసుకున్నాను అనమాట. మంచినీళ్ళ గ్లాసు ఉంటుంది కదా, గ్లాసు బౌలో గిన్నె ఏదైనా సరే ఒక 6 తీసుకుంటే దాని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు 6 గ్లాసులు ఈ ముక్కలు అయ్యాయి అన్నమాట. ఇవి కొంచెం పండుగ కారు వచ్చినా కూడా కొద్దిగా పండినట్లయినా కూడా ఈ ఊరగాయ చాలా బాగుంటుందండి. ఎండబెడతాం కాబట్టి టేస్ట్కి అయితే ఏమాత్రం ఢోకా లేదు. ఇప్పుడు 6 గ్లాసులు ముక్కలు అయ్యాయి అన్నమాట. ఈ ముక్కలకి ఇప్పుడు మనం ఊరగాయలకు వాడుకునే కారం ఉంటుంది కదా, 1 గ్లాస్ తీసుకున్నానండి అది. అలాగే ఆవు పొడి, పెద్ద ఆవాల పొడి తీసుకున్నా, సన్న ఆవాల పొడి తీసుకోలేదు, ఘాటు ఎక్కువ ఉంటుందని, వేడి బాగా అవుతుందని. ఈ పెద్ద ఆవాల పొడి మాత్రమే నేను 1 గ్లాస్ నిండుగా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అదే మెజర్మెంట్తో 1 గ్లాస్ కారం, 1 గ్లాసు నిండుగా ఆవాల పొడి తీసుకున్నా. వేస్తే ఇంకొంచెం హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ గ్లాసు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, దాన్ని ఎండబెట్టుకుని మనం పొడి కొట్టుకుని పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఊరగాయలకి. అది హాఫ్ గ్లాస్ వేసుకున్నా. అలాగే బెల్లం కూడా ఒకసారి ఎండలో పెట్టుకుని వాటిని కట్ చేసుకుని 3 గ్లాసులు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లంలో చెత్త చెదారం రాళ్ళు అవి లేకుండా చూసి కట్ చేసుకోవాలన్నమాట. మంచి బెల్లం తీసుకుని 3 గ్లాసుల బెల్లాన్ని వేసుకున్నాం. అలాగే ఒక 2 చెంచాల మెంతులు కూడా వేసుకోవాలి. ఎండలో పెట్టుకోవాలండి ఇవన్నీ కూడా. ఎండాకాలంలో అన్నీ ఎండబెట్టుకునే వాడుకుంటాం కదా ఊరగాయలకి, సంవత్సరం పొడుగునా నిల్వ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు 1 స్పూను ఇంగువ పొడి ఉంటుంది కదా, ఇంగువ పొడి వేసుకున్నాను అనమాట. లేకపోతే మీ దగ్గర ఇంగువ ముద్ద ఉన్నట్లయితే దాన్ని కూడా మనం వేయించి కొంచెం దంపి వేసుకోవచ్చు, లేకపోతే పచ్చిదైనా వేసుకోవచ్చు. 1 స్పూను పసుపు వేసుకోవాలి. ఈ పొడులన్నీ కూడా చక్కగా గుచ్చెత్తి ఉప్పు, కారం, మెంతులు, ఆవు పొడి, పసుపు, ఇంగువ అన్నీ మిక్స్ అయ్యేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పొడంతా కూడా ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఆవకాయ ముక్కలు, మన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిలో వేసి 1 హాఫ్ గ్లాస్ మాత్రమే నూనె వేసుకోవాలి. ఎక్కువ నూనె వేయక్కర్లేదు, ఎక్కువ నూనె పట్టదు కూడా. 1 హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. నువ్వుల నూనె ఉంటుంది కదండి, మనం ఊరగాయలు పెట్టుకునే నువ్వుల నూనె, నూనె తెచ్చుకొని ఈ ఊరగాయలో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కలుపుతున్నప్పుడే అన్నీ కూడా బాగా కలిసేట్టు చేతితో బాగా మిక్స్ చేసి 3 రోజులు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది కలుపుతూ ఉంటేనే చెయ్యి తడిగా అయిపోతూ ఉంటుంది అనమాట, అంత ఊట వచ్చేస్తూ ఉంటుంది. ఈ తోతాపూరిలో కూడా ఊట బాగుంటుంది, నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఊట బాగా వస్తుంది. అలాగే దీన్ని మనం ఈ 3 రోజులు ఊరబెట్టింది, 6 రోజులు ఎండబెట్టింది, మొత్తం 10 రోజులు పడుతుందండి ఈ ఊరగాయ పెట్టుకోవడానికి. పలచబడుతుంది చూసారా ఆవకాయ, ఈ బెల్లం ఆవకాయ అంతా అంటే నీరు బాగా వస్తుందన్నమాట. ఈ ఉప్పు ఇవన్నీ తగిలేటప్పుడు బెల్లం.
ఇవన్నీ కలిపి చక్కగా ఓ పక్కకి మూత పెట్టి నీళ్ళు తర్వాత ఏవి పడకుండా ధూళి దుమ్ము పడకుండా ఉండే ప్లేస్లో పెట్టి చక్కగా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ డే ఫస్ట్ రోజు అనమాట. పెట్టిన మర్నాడు ఇలా నీరు ఫామ్ అయిందనమాట. చూసారా ఓట ఎలా వచ్చిందో? ఈ ఓట అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇంకా బెల్లం పూర్తిగా కరగదనమాట, అక్కడక్కడ చిన్న చిన్న గడ్డల్లో ఉండిపోతుంది. ఈ కలపడం వలన ఈ నీరంతా కిందకెళ్ళి ఓట మొత్తం రెండో రోజుకి ఆ బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ రోజు అనమాట. రెండో రోజు ఇంకా పలచగా అయింది. చూసారా బెల్లం అంతా కరిగి ఈ ముక్కలు కూడా కొంచెం కుచించినట్టు అవుతాయి అన్నమాట. ఈ ఓట అంతా దిగుతుంది కదా, అది రెండో రోజు. మూడో రోజు ఇలా ఉంది. ఇంకా నాలుగో రోజు ఇలా మనం చక్కగా ఈ చిల్లుల గరిటలో వేసుకుని ఈ ఓటంతా కిందకి దిగేట్టుగా చూసుకోవాలన్నమాట. ఓటంతా వేస్ట్ అయితే మొత్తం పిండి అంతా పోతుంది కదా, కాబట్టి ఓట వేస్ట్ కాకుండా ఈ ముక్కలన్నీ కూడా చేతులు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని ఇది ఒక్కొక్కటి మనం చేతితోనే పిండి వేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఒక్కొక్కటి మనం ఈ గుజ్జంతా కూడా ఈ చుట్టూ ఉన్న ఈ ఓటంతా కూడా తీసి ఒక కడిగి ఎండబెట్టిన ప్లేట్లో ఈ ముక్కలన్నీ వేసి తిరగా మరగా 4 రోజులు ఎండబెట్టుకోవాలండి. గట్టిగా ఉన్న ఎండ అనుకోండి 6 గంటలు పెట్టి రోజుకి 6 గంటలు ఎండితే చాలు. ఈ అపార్ట్మెంట్లో ఎక్కువ ఎండ ఉండదు కదా, మారిపోతూ ఉంటుంది కాబట్టి ఒక 6-7 గంటలు చక్కగా, అదే పొద్దునుండి సాయంత్రం వరకు ఎండబెడితే మనకు 2 రోజులు ఎండితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తిరగా మరగా 2 రోజులు తిరగా 2 రోజులు మరగా వేసి ఒక క్లాత్ శుభ్రంగా గట్టి దానికి ఎండబెట్టుకోవాలి. ఇది నేను ఇంట్లో ఎండ వస్తుంది కాబట్టి లోపలే కాబట్టి ఇలా పెట్టాను అనమాట. ఇంతకుముందు నేను బయట పెట్టినప్పుడు క్లాత్ చుట్టి ఎండబెట్టుకున్నా, దుమ్ము ధూళి ఆకులు అలాంటివన్నీ పడకుండా అనమాట. ఇప్పుడు చూడండి 4 రోజులకి ఇలా అయిపోయాయి అనమాట మొక్కలు. ఇంతకంటే ఎక్కువ ఎండద్దు. ఇప్పుడు ఈ ఓట కూడా 4 రోజులు ఎండలో పెట్టాం కదా, గట్టిపడింది. ఈ ఓటనంతా నేను గాజు పాత్రలోకి తీసుకున్నా. ఇప్పుడు ఈ ఎండిపోయిన ముక్కలన్నీ కూడా ఈ ఓటలో వేసి బాగా కలిపి మళ్ళీ మర్నాడు 2 రోజులు ఒక పల్చటి ప్లేట్లో కానీ బేసిన్లో కానీ వేసి ఎండలో పెట్టుకోవాలన్నమాట. చూడండి ఎంత పలచగా అయిందో. ఈ ముక్కలు వేయడంతో ఇంకా పలచబడుతుంది, కొంచెం మళ్ళీ జ్యూస్ వస్తుందన్నమాట అందులో చోట్లాగా. కాబట్టి ఇది ఇంకా మళ్ళీ 2 రోజులు ఎండలో పెట్టుకున్నాను నేను. చూడండి దగ్గర పడింది కదా, ఈ జ్యూస్ అంతా లాగుతుందన్నమాట ఈ ముక్కలకు కూడా. అప్పుడు మళ్ళీ 2 రోజులు ఎండలో పెట్టిన తర్వాత ఒక సీసాలో కొంచెం నూనె వేసి బాగా కడిగి ఆరబెట్టుకోవాలి సీసాని. అస్సలు తడి లేకుండా నీట్గా ఉన్న సీసాల్లో మాత్రమే ఈ ఊరగాయలని నిల్వ చేసుకోవాలి. లేకపోతే గాజు పింగాణి జాడీలు ఉంటాయి కదా, వాటిలో అయినా నిల్వ చేసుకోవచ్చు. అవి కూడా కడిగి ఎర్రగా ఎండలో ఒక 5-6 గంటలు పెట్టి అప్పుడు పెట్టుకోవాలి. బూజు రాకుండా ఉంటాయన్నమాట, పాడవకుండా. ఇది 2 ఏళ్ళైనా చెక్కు చేస్తుంది ఈ పచ్చడి, ఈ ఊరగాయ. ఇప్పుడు ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండగా బాగా చల్లారిన తర్వాత వేడిగా ఉంటుంది ఒక ఊరగాయ. ఒక 2-3 గంటల తర్వాత చల్లబడుతుంది. చల్లబడిన తర్వాత ఈ సీసాలో వేసి గట్టిగా మూత పెట్టి పైన ఏదైనా క్లాత్తో కట్టేసి లేకపోతే పాలిథిన్ కవర్తో కట్టైనా పక్కన పెట్టుకుంటే, ఇది లాస్ట్ ఇయర్ నేను పెట్టిన ఆవకాయ అండి. చూడండి చెక్కు చెదరలేదు, ఎంత బాగుందో టేస్ట్ అయితే. ముక్కలు కూడా ఇలా నోట్లో పెట్టుకుంటే అసలు ఎంత బాగుంటుందో చూడండి. ఇలా ఉంటుందన్నమాట ఆవకాయ ఊరిన తర్వాత. కాకపోతే 15 రోజుల వరకు ఈ ఆవకాయ బాగుండదండి. 15 రోజుల తర్వాత ఊరి చాలా బాగుంటుంది అనమాట. ఈ సమ్మర్ అయిపోయే టైంకి, సమ్మర్ ఎండింగ్కి ఇది మనం వేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పెట్టినప్పుడు ఇలా ఉంటుందన్నమాట. పెట్టిన మర్నాడు 15 రోజుల తర్వాత చక్కగా ఊరి గట్టిగా అవుతుందన్నమాట. ఈ ఊరగాయ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఈ ఊరగాయ అన్నంలో, అలాగే ఇడ్లీల్లోకి, దోశల్లోకి, చిన్న చిన్న స్నాక్స్లోకి వాటిలో కూడా
చాలా బాగుంటుందన్నమాట. అందరూ తప్పకుండా ఈ బెల్లం ఊరగాయని పెట్టుకుని ఎంజాయ్ చేయండి. నా వీడియోని చూసినందుకు అందరికీ